హలో అండి, నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ మధ్య మనం సోషల్ మీడియాలో ఎక్కువ వింటుంది కరోనా వ్యాక్సినేషన్ వల్ల సడన్ డెత్స్ అన్నవి హ్యాపెన్ అవుతున్నాయి అని చెప్పేసి. దానివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే కుప్ప కూలిపోయి పడిపోతున్నారో యంగ్ ఏజ్‌లో, దానికి కారణం వాళ్ళు కరోనా టైంలో వ్యాక్సిన్ తీసుకోవడమే అని చెప్పేసి వార్తలు బాగా వినిపిస్తున్నాయి. సో, అసలు దీని గురించి నిజాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మరి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు చైర్మన్ ఎథిక్స్ కమిటీ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. హలో సార్. నమస్కారం. నమస్తే అండి. ఈ మధ్య బాగా వినిపిస్తుందండి, ఎవరైనా సడన్‌గా చచ్చిపోతే యంగ్ ఏజ్‌లోనే వీళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నారు, అందుకే ఈ కారణం. నిజంగా ఒక వ్యాక్సిన్ ఇంత దారుణమైన మనిషినే కోల్పోయి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వస్తాయండి అసలు? అబ్సల్యూట్లీ. కొంత మేరకు మనం రైట్ అనొచ్చు, 80% రాంగ్ అనొచ్చండి. వ్యాక్సినే కాదు, ప్రపంచంలో ఏ వస్తువు మనం తీసుకున్నా, అది వెజిటేబుల్ అనుకోండి, లేకపోతే కెమికల్ డ్రగ్ అనుకోండి, లేకపోతే ఆయుర్వేదిక్ డ్రగ్ అని, దాని ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయి. సపోజ్ కొంతమందికి టమాటో తీసుకుంటే పడదు, కొంతమంది బ్రింజాల్ తీసుకుంటే పడదు, బికాస్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్స్. సో అలాగే 740 కోట్లలో దాదాపుగా 400 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఇండియాలోనే దాదాపుగా 90 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. సో ఈ వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, హార్ట్ అటాక్స్ కానీ, ఎంబాలిజం కానీ, లేకపోతే ఇంకేదైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ చాలా మియర్ అండి, చాలా తక్కువ. ఎనీ డ్రగ్ మేము మార్కెట్లోకి, సొసైటీలోకి ఇంట్రడ్యూస్ చేసే ముందు 4 ట్రయల్స్ జరుగుతాయండి. ఒకటి ప్రీ క్లినికల్ అని యానిమల్ ట్రయల్స్ అవుతాయి. తర్వాత phase 1, phase 2, phase 3. phase 1 10 సంఖ్యలో, phase 2 100 సంఖ్యలో, phase 3 వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో జరుగుతాయి. ఇన్ని సంఖ్యల్లో సబ్సిక్వెంట్గా దాని క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాత నెగ్లిజిబుల్ కాంప్లికేషన్స్ని పక్కకు పెట్టేసి, అంటే 98% ఆ డ్రగ్ యొక్క సక్సెస్ రేట్ ఉంటేనే మేము ఈ అప్రూవల్ అన్నది ఇస్తాం. మేము ఎఫ్డిఏ కానీ, అంటే అమెరికాలో ఎఫ్డిఏకి అవుతే, ఇక్కడ ఇండియాలో డిసిజి అని టాప్ మోస్ట్ డైరెక్టర్ జనరల్ ఫర్ ద డ్రగ్ అప్రూవల్ ఉంటుంది. వాటికి మేము అప్రూవల్ ఇస్తాం. సో ఏదో మాత్ర వేసుకుంటే దగ్గు వచ్చింది, తుమ్ము వచ్చింది, దురద వచ్చింది, ఇవన్నీ చాలా సింపుల్ నెగ్లిజిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఇవి ప్రతిదీ తీసుకున్నా, ఈవెన్ టమాటో తీసుకున్నా కూడా కొంతమందికి అలర్జీ ఉంటుంది అని చెప్పేసి టమాటో బ్యాన్ చేయలేము. సో అలాగే ఈ డ్రగ్స్కి ఈ మధ్య కాలంలో నో డౌట్ మనకు ఇన్ని కోట్ల మందికి, 90-80 కోట్ల మందికి మనం వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు హార్డ్లీ మన డెత్ రేట్ 0.2% ఉందండి. 0.2%. కానీ ఆ 0.2% ఎంత హైలైట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ కుమార్ హీరో, తారక్ రత్న హీరో, అలాగే గౌతమ్ రెడ్డి మినిస్టరు, ఈ మధ్యకాలం అబ్దుల్ కలాం. సో వీళ్ళందరూ చనిపోవడానికి ఒక కారణం అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే మనకు వైరస్ బాడీలో ఎంటర్ అవుతుందో అది మెయిన్గా ఎఫెక్ట్ చేసింది లంగ్స్ కండి, తర్వాత హార్ట్, తర్వాత బ్రెయిన్, తర్వాత వైటల్ ఆర్గన్స్, కిడ్నీ, ఇవన్నీ ఉంటాయి. సో మనకు మేజర్గా ఈ యొక్క వైరస్ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, ఆ వైరస్ ఇన్ఫ్లమేషన్, అంటే ఆ కణాలని ఉత్తేజం చేస్తుంది. ఉత్తేజం అంటే నథింగ్ బట్ అది ఉబ్బి క్లాట్ లాగా ఫామ్ అవుతుంది, కణాలలో క్లాట్స్ ఫామ్ అవుతాయి. ఈ మైక్రో క్లాట్స్ అన్నది మన ఊపిరితిత్తుల్లో కణాలు బ్లాక్ చేస్తే గుండెకు పోయి అక్కడ ఇన్ఫ్లేమ్ అయ్యి అక్కడ కూడా మయోకార్డైటిస్ అనే సమస్యని, అంటే హార్ట్ సంబంధించిన ఇరిటేషన్ అంటాము, ఆర్ ఇన్ఫ్లమేషన్ అంటాము. అలాగే బ్రెయిన్ స్ట్రోక్, అంటే బ్రెయిన్లో కూడా బ్లాక్ అవడం, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, లంగ్ స్ట్రోక్ లాంటి ఒక ఎమర్జెన్సీ కాంప్లికేషన్స్ వచ్చి చాలామంది, అంటే ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో చనిపోతున్నారు. ఆ 2% వ్యక్తులలో ఈ కాంప్లికేషన్స్ మనకు కనబడుతున్నాయి. అంటే వాళ్ళ బాడీ అది రెసిస్ట్ చేయకపోవడం వల్ల వ్యాక్సిన్ ని అలా వస్తుంది. అలా కాదండి, సబ్సిక్వెంట్ ఆఫ్ ద డిజీజ్ అంటాం. ఇది ఎట్లా ఉంటదంటే, ఒక కేవలం వ్యాక్సిన్ వల్లనే ఎఫెక్ట్ అన్నది కాదండి. మనం కోవిడ్ తర్వాత వ్యాక్సిన్ ఎఫెక్ట్ ఏముందండి, వ్యాక్సిన్ అన్నది కేవలం మన ఇమ్యూన్ బూస్ట్ చేసి యాంటీబాడీస్ ని డెవలప్ చేస్తుంది అంతే. వ్యాక్సిన్ వల్లనే అనడానికి కూడా లేదు. నో డౌట్ వ్యాక్సిన్, ప్రతి వ్యాక్సిన్కు 2% ఆఫ్ కాంప్లికేషన్స్లలో 0.5% ఆఫ్ ఎమర్జెన్సీ ఎంబాలిజమ్స్ వస్తాయి, కార్డైటిస్ వస్తుంది, లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ ఉన్నాయి.
కానీ నెగ్లిజిబుల్, అది ఓన్లీ Okay. 0.5%. అవుట్ ఆఫ్ 2% సైడ్ ఎఫెక్ట్స్లో ఓకే ఓన్లీ 0.5% ఈ ఎమర్జెన్సీ డెత్స్ అవుతున్నాయి. సో ఈ డెత్స్ను కేవలం ఈ 0.5% మనలో తీసుకొని 98% బెనిఫిట్ అయ్యే వ్యాక్సిన్ మాత్రం మనం బ్యాన్ చేయలేం. అలాగే మనం తీసుకునే పారాసెటమాల్ డోలో 650 టాబ్లెట్ కామన్గా అందరం వింటాం. ఆ మాత్ర వేసుకుంటే ఏం కాదన్నది తెలుసు అందరికీ, కానీ దాని వలన కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మేము చెప్పగలుగుతాం. దాని వలన కూడా 0.2-0.5% వరకు కాంప్లికేషన్స్ ఉన్నాయి. అది కూడా ఓవర్ డోస్ తీసుకుంటే కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి అని చెప్పి మనం ఆ పారాసెటమాల్ టాబ్లెట్ని బ్యాన్ చేయలేం. ఎందుకని కొన్ని లక్షల మందికి యూటిలైజ్ అయ్యే మాత్ర అది. సో ఈ యొక్క 0.2% నుంచి 2% వరకు ఏవైతే కాంప్లికేషన్స్ వస్తున్నాయో ఇవి బట్ న్యాచురల్ వస్తాయి. డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పర్సన్. ఆ వ్యక్తిలో యొక్క కోమార్బిడ్ డిజీజ్ అంటే బీపీ, షుగరు, క్యాన్సర్ డిజీజెస్, కిడ్నీ డిజీజెస్, లివర్ డిజీజెస్ బట్టి ఈ యొక్క డ్రగ్స్ యొక్క ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అగ్రివేట్ అవ్వచ్చు, సడన్ గా వచ్చే సమస్యలు వస్తుంటాయి. సో కేవలం వ్యాక్సిన్ వల్లనే జరుగుతుందని చెప్పుకోవడానికి లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిజీజ్ వల్ల కూడా ఆ సమస్యలు రావచ్చు. గుండె జబ్బులు వస్తున్నాయి, 40 ఏళ్ల వరకు గుండె జబ్బులు రాంది, 40 దాటిన తర్వాత గుండె జబ్బులు వస్తున్నాయి. వాళ్ళ ఉండే అలవాట్లు, వాళ్ళకున్న కోమార్బిడ్ డిజీజ్, బీపీ, షుగర్లు, క్యాన్సర్ లాంటి డిజీజెస్ వల్ల కూడా వాళ్ళ గుండె జబ్బులు వస్తున్నాయి. సో వాతావరణం, ఒకప్పుడు పొల్యూషన్ ఉండేది కాదు, ఇప్పుడు విపరీతమైన పొల్యూషన్, కల్తీ ఫుడ్ అయింది. కల్తీ ఫుడ్, మనం జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా మన బాడీలో కొన్ని మెటల్స్ చేరుతున్నాయి, కొన్ని క్యాన్సర్స్ డెవలప్ అవుతున్నాయి, కొన్ని హార్ట్ డిజీజ్ డెవలప్ అవుతున్నాయి. సో అలాగే పర్టికులర్గా వ్యాక్సిన్ వల్ల నేను 100% కాంప్లికేషన్స్ అన్ను, ఓన్లీ 2% కాంప్లికేషన్స్, దోస్ ఆర్ యాక్సెప్టబుల్ కాంప్లికేషన్స్ అండి. దానివల్ల మనం వ్యాక్సిన్ అనేది మనం రిజెక్ట్ చేయలేం. మనకు దాదాపుగా కోవిడ్ టైంలో ఒక 700 వ్యాక్సిన్లు మార్కెట్లోకి వచ్చాయి. యాక్చువల్లీ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో 700 వ్యాక్సిన్స్ ఉంటే యాక్సెప్టెడ్ వ్యాక్సిన్స్ కేవలం 46 వ్యాక్సిన్లు. 700 వ్యాక్సిన్లో యాక్సెప్ట్ అయిన వ్యాక్సిన్స్ కేవలం 46. ఆ 46లో కూడా మ్యాక్సిమం యాక్సెప్టెడ్ ఓన్లీ 7 to 8 వ్యాక్సిన్స్. సో యూ కెన్ ఇమాజిన్ దట్ 700 వ్యాక్సిన్స్ మనం రిజెక్ట్ చేశామంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్ చాలా ఉన్నాయి. కాబట్టి అందులో దాదాపు 660 వ్యాక్సిన్స్ మనం రిజెక్ట్ చేసి కేవలం 40 వ్యాక్సిన్స్, అందులో 8 నుంచి 10 వ్యాక్సిన్లు మాత్రమే మనం ఇప్పుడు మార్కెట్లో మనుగడలో ఉన్నాయి. ఎందుకంటే వాటి యొక్క ఎఫికసీ, పొటెన్సీ బాగుందని ధర్మిలా మా ఎథిక్స్ కమిటీ రూల్ అవుట్ చేయడం, క్లినికల్ రీసెర్చ్లో రూల్ అవుట్ చేయడం. ఎథిక్స్ కమిటీ అన్నది చాలా చిన్న బాడీ కాదండి, 18 మెంబర్ బాడీ ఉంటుంది. ఇందులో నాలాంటి ప్రొఫెసర్స్ ఒక 4 ఉంటారు, డ్రగ్ సంబంధించిన ప్రొఫెసర్స్ 4 ఉంటారు, సొసైటీకి సంబంధించిన వ్యక్తులు 4 ఉంటారు, అడ్వకేట్స్ 4 ఉంటారు, సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ 4 ఉంటారు. ఇట్లాంటి డ్రగ్ సంబంధించిన రిలేటెడ్ రీసెర్చ్ చేసే దాంట్లో ఒక 18-20 మంది టీమ్ మెంబర్స్ ఉండి ప్రతి డ్రగ్ని, ప్రతి వ్యాక్సిన్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సో మీ దగ్గర అప్రూవ్ అయిన తర్వాత అది బయట మార్కెట్లోకి 100% వస్తుంది. మేము DCGAకి ఇచ్చిన తర్వాత DCGA ఇక్కడ FDA US-లో రిలీజ్ చేస్తుంది. ఆ డ్రగ్ ప్రపంచమంతా డెవలప్ అవుతుంది. సో మనం ఈ ఒక డ్రగ్ గురించి, ఒక దాని గురించి అపోహలొద్దు. దానికి ఉన్న అంటే ఇప్పుడు వచ్చిన న్యూస్ పరంగా చూస్తే వాళ్ళు బేసిక్ 2% కాంప్లికేషన్ని బాగా హైలైట్ చేద్దామని చూస్తున్నారు. కానీ ఆ బేసిక్ 2%లో కూడా డెత్ రేట్ ఎంత ఉంది? హార్డ్లీ 0.2 to 0.3%. 2% కాంప్లికేషన్లో 0.2-0.3% డెత్ రేట్ అంతే. ఇట్స్ వెరీ నెగ్లిజిబుల్. ఇట్స్ వెరీ నెగ్లిజిబుల్. కేవలం వైరస్ వల్లనో వ్యాక్సిన్ వల్లనే కాదు, ఆ వ్యక్తి యొక్క గుణాలు, ఆ వ్యక్తుల యొక్క కోమార్బిడ్ డిజీజ్, ఆ వ్యక్తి యొక్క అలవాట్లు, ఆ వ్యక్తి యొక్క పొల్యూషన్ ఎక్స్పోజరు, ఎన్నో అవయాల్లో ఉండే సమస్యలను బట్టి చనిపోయి ఉంటారు తప్ప కేవలం ఏదో వైరస్ వల్లనే చనిపోయారో, వ్యాక్సిన్ వల్లనే చనిపోయారో. ఈవెన్ మీకు తెలుసుండదు, ఏదో కోవిడ్ టైంలో విపరీతమైన స్టెరాయిడ్స్ ఇచ్చారు. స్టెరాయిడ్స్ ఇవ్వటం వల్ల మనిషి బతికించగలిగినాం, కానీ సబ్సిక్వెంట్గా స్టెరాయిడ్స్ ఇవ్వటం వల్ల 20% వ్యక్తుల్లో చాలా లోపాలు ఏర్పడ్డాయి. షుగర్ ఏర్పడ్డది,
బోన్స్ డ్యామేజ్ అయింది, కణాలు ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయింది. స్టెరాయిడ్ వలన క్యాన్సర్ డిజీజెస్ పెరిగినాయి, బీపీ షుగర్లు పెరిగినాయి, ఇట్లాంటి ఎన్నో వచ్చినాయి. కానీ తప్పని పరిస్థితుల్లో స్టెరాయిడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్టెరాయిడ్స్ ఇవ్వకపోతే లంగ్స్ రిలీవ్ కాదు, లంగ్స్లో ఉండే బ్లాక్స్ రిలీజ్ కాదు, బ్లాక్స్ రిలీజ్ కాకపోతే మనిషి బతకలేడు అని చెప్పేసి మనం స్టెరాయిడ్ను బ్యాన్ చేయలేమే. స్టెరాయిడ్ కొన్ని సమస్యలు బోల్డ్ ఉంటాయి, కానీ స్టెరాయిడ్ ఇస్ అన్ ఎమర్జెన్సీ డ్రగ్ టు సేవ్ ద పర్సన్. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే డ్రగ్స్ ఏదేమైనా కూడా లీస్ట్ కాంప్లికేషన్స్ ఉన్న డ్రగ్ని మేము అప్రూవల్ ఇస్తాము. ఆ డ్రగ్గే మార్కెట్లోకి వస్తుంది. దట్ కన్సిడర్డ్ టు బి సేఫెస్ట్ డ్రగ్. కేవలం ఒక మందును, ఒక వ్యాక్సిన్ను తప్పుగా ఆపాదించి దాన్ని బ్లేమ్ చేయడం కాదు, దాని వెనకాల క్లినికల్ స్టడీని, సైంటిఫిక్ స్టడీని చూసిన తర్వాతనే ఆ డ్రగ్ అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఎందుకంటే కొన్ని బుక్లో రాయకముందే ఇవి రిజెక్ట్ అయిపోతాయి. ఏమైనా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండి ఆ డ్రగ్స్ యాక్సెప్టబుల్ కాదంటే బుక్లో ఎంటర్ కావు. బుక్లో ఎంటర్ అయినాయంటేనే కొన్ని సంవత్సరాలు దాని మీద రీసెర్చ్ జరిగి, దాని మీద క్లినికల్ ట్రయల్ జరిగి, మేధావులందరూ కలిసి దాని యొక్క కాంప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఉంది చూసి ఎవాల్యుయేట్ చేసి మోర్ దెన్ 98% బెనిఫిట్ ఉంది కాబట్టే ఆ డ్రగ్కు అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు ఏదైతే న్యూస్లో వస్తుందో దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఇండియాలో వ్యాక్సిన్ ఏ మందు తీసుకున్నా ప్రమాదం ఉంది అంటే ప్రజలు భయభ్రాంతులలో ఉన్నారు. ఆ మధ్య ఏదో కొత్త వైరస్ వచ్చింది, మళ్ళీ వ్యాక్సిన్ వేసుకోమంటే మళ్ళీ ధనాధన్ అందరూ కొత్త వ్యాక్సిన్ వేసుకున్నారు. సో ప్రతిదానికి మన ప్రజలు రెస్పాండ్ అయ్యే ప్రమాదం ఉంది. సో న్యూస్ ఏదైనా రిలీజ్ చేసే ముందు, ఎవరైనా రిలీజ్ చేసే ముందు దాని యొక్క పర్సంటేజ్ ఆఫ్ డ్యామేజ్ ఎంత ఉంది అన్నది ముఖ్యంగా రీసెర్చ్ చేసి అప్పుడు రిలీజ్ చేయాలి. తొందరపడి ఇలాంటి న్యూస్ రిలీజ్ చేయటం వల్ల ప్రజలు భయభ్రాంతులకు లోనైపోయి ఏమైందో ఏమని హాస్పిటల్ చుట్టూ పరిగెడం జరుగుతుంది. దానివల్ల ప్రమాదం ఉంటుంది. ఈ యొక్క వ్యాక్సిన్ యొక్క ఎఫెక్ట్ కేవలం 0.2 to 0.3% డెత్ కాబట్టి నథింగ్ టు వరీ. ఓకే, నిజంగా మీ మాటలు చాలా ధైర్యాన్ని ఇస్తుందండి. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు ఎనీ టైం నాకు అయిపోవచ్చు అనే ఆలోచనతో ఉన్నారు చాలా. అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు మీరు ఇంతలా చెప్పడంతో ఒక ధైర్యాన్ని నింపినందుకు మా ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.